జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈవెంట్ల పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు చార్జ్షీట్ లో తెలిపారు. జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే నార్సింగ్ పోలీసులు సుదీర్ఘ విచారణ తర్వాత జానీ మాస్టర్ కేసులో చార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. చార్జ్షీట్ లో కొరియోగ్రాఫర్ అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసినటువంటి అమ్మాయి పైన ఈక దాడి చేయడంతో పాటు ఈవెంట్స్ పేరుతోటి ఇతరత్ర ప్రాంతాలకు తీసుకెళ్లి తన పైన లైంగిక దాడి చేశాడంటూ గతంలో ఆమె బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంది. వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేసి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. మరోవైపు దాదాపు నెల రోజుల పాటే దాదాపు 40 రోజుల పాటు జానీ మాస్టర్ అయితే మాత్రం జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం ఈ కేసులో చార్జ్షీట్ ఫైల్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అక్టోబర్ 24న షరతులతో కూడినటువంటి బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అప్పటి నుండి జానీ మాస్టర్ షరతులతో కూడినటువంటి బెయిల్ పైన బయట ఉన్నాడు. అయితే ఈ చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత దీనిపైన ట్రయల్స్ కొనసాగుతుంది. ట్రయల్స్ దశలో జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఒకవైపు పోలీసుల ఆధారాలు న్యాయస్థానం ముందు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ జానీ మాస్టర్ వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించకపోతే ఖచ్చితంగా కేసు కూడా డిస్మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది. ఒకవేళ అక్కడ జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తెలంగాణ హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం నార్సింగ్ పోలీసులు ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేసిన తర్వాత సుదీర్ఘ విచారణ తర్వాత చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.